హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మీనింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ చూసారా, ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. బఠానీలు చూపిస్తూ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజమే అండి. ఆయిల్ ఫ్రీ, జీరో ఆయిల్తో మనం బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్గా రెడీ చేసేసుకుందాము. అదేంటంటే బఠానీ చాట్ ఆర్ బఠానీ సలాడ్ అనుకోండి, ఏదైనా మీరు నేమ్ పెట్టేసుకోండి, బట్ ఆయిల్ అనేది ఉండదు. అదే మనం డైలీ చేసుకునేలా ఇడ్లీ, దోశ అలా అనుకోండి. ఇప్పుడు ఇడ్లీ అనుకోండి, ఖచ్చితంగా చట్నీ వేసుకోవాలి. చట్నీకి తాలింపులో ఆయిల్ ఉండాలి. దోశ అనుకోండి, దోశలోకి ఆయిల్ ఉంటుంది, చట్నీలోకి ఆయిల్ ఉంటుంది. ఇంకా ఏ టిఫిన్ చేసేసుకున్నా కానీ ఖచ్చితంగా ఆయిల్ ఉంటుంది. అండ్ వాటర్లలో మనకు కావాల్సిన ఎలాంటి ప్రోటీన్స్ అనేవి అందవు. అందుకని మంచిగా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. అది బఠానీ సలాడ్ అనమాట. నేనేం చేశానంటే ముందుగానే నైట్ నానబెట్టేసేసుకొని మార్నింగ్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసేసేయండి. ఎందుకు కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను అంటే, ఈ బఠానీలు అనేది నార్మల్గా ఉడికించామంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, సరిగా ఉడకవు. అందుకని నేను కుక్కర్లో పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అనేది పెట్టేస్తాను అనమాట. అప్పుడు కొంచెం మెత్తగా ఉడుకుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా నేను ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుంటాను. అలా నేను పొయ్యి మీద పెట్టేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్లోకి రెడీ చేసుకుంటూ ఇలా కాఫీని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా, అటిక మామిడాకు విత్ చింత చిగురు పప్పు కూడా అదుర్స్ అనుకోండి. ఎంత న్యాచురల్గా, ఎంత హెల్తీగా ఉంటుందో తెలుసా. ఆ రెసిపీ కూడా నేను క్లియర్గా డీటెయిల్గా లాంగ్ వీడియో పోస్ట్ చేసేసాను. కింద లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్, విలేజ్ స్టైల్ వంటల కోసం ఖచ్చితంగా నా ఛానల్ అనేది చెక్ చేసేసేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేసేసుకోండి. మీకేమన్నా ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేసుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట బెల్ అనేది ఉంటుంది, దాన్ని అనేది క్లిక్ చేసేసుకోండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేసేసానంటే ఇంకా బఠానీ అనేది సర్వ్ చేసేసుకొని మంచిగా క్యారెట్ తురుము, ఆనియన్స్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా వెజ్జెస్ కావాలంటే వెజ్జెస్ కూడా వేసేసుకోండి. సో మేము ఈరోజు అయితే ఇలా చేసేసుకున్నాము. క్యారెట్ తురుము, ఆనియన్స్, లైట్గా కొంచెం కారం వేసేసుకున్నాము, అండ్ వేయించిన జీరా పౌడర్ వేసేసుకున్నాము, అండ్ లెమన్ పిండి వేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది అనమాట. సో బాగున్నా బాగోపోయినా ఖచ్చితంగా హెల్త్ కోసం ఇలా ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా బాగుంటుంది టేస్ట్ అనేది. సో మీకు నచ్చిద్దో లేదో నాకైతే తెలీదు. ఒకసారి మీరైతే ట్రై చేయండి, పోయేదేముంటుంది చెప్పండి. నచ్చితే హెల్తీగా తింటారు, లేకపోతే లేదా, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.